ఈనాటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నర్సులపేట మండల కేంద్రంలో నర్సులపేట మండల అధ్యక్షులు ఐల సాయి కుమార్ అధ్యక్షతన మండల ప్రధాన కార్యదర్శి కొండ వెంకన్న ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఐల సాయి కుమార్కి మరియు మండల ప్రధాన కార్యదర్శి కొండ వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ కాబోతున్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ గత 80 సంవత్సరాలుగా అధిక జనాభా ఉండి రాష్ట్రంలో అధిక జనాభా ఉండి 80% ఉన్నటువంటి 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు అధికారాలకు దూరమై 5% 6% ఉన్నటువంటి అగ్రకుల ఆధిపత్యానికి అణగదొక్కబడి గత 80 సంవత్సరాలుగా అణగారినటువంటి వర్గాల కోసం అణగారిన వర్గాల్ని రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ఈరోజు 80% ఉన్నటువంటి మనం అసెంబ్లీలో కావచ్చు, లేదంటే వివిధ మండల స్థాయి జిల్లా స్థాయిలో 6% 7% పదవులు మాత్రమే మనకు వస్తున్నాయి. మన వాటా మనకు రావాలి. మనం అధికారం మనకు ఎంతైతే వాటా ఉందో, ఎంతైతే జనం ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదికన మనకు సీట్లు కావాలి. అదేవిధంగా 80 సంవత్సరాలుగా అనగబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్ని ముందుకు తీసుకెళ్తూ రాజ్యాధికారమే లక్ష్యంగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించి బీసీ కులాలన్నిటినీ ఏకతాటి మీద తీసుకొచ్చి బీసీలను ఏకం చేస్తున్నటువంటి బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ తీన్మార్ మల్లన్న గారికి మనందరి తరపున ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో బీసీలం మనందరం ఒక్కటై, ఎస్సీ ఎస్టీల బీసీలు అందరూ కూడా ఒక్కటై రాజ్యాధికారమే లక్ష్యంగా మనందరం కూడా రాబోయే రోజుల్లో ఏపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎమ్మెల్యే ప్రతి ఏ కేడర్లో చూసుకున్నా కూడా మనమెంతో మాకంతా అనే నినాదంతో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో అణగారిన వర్గాలు ఏదైతే ఉందో 80% 90% ఉన్నటువంటి మనం బీసీలో ఎస్సీ ఎస్టీలు అందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చి అగ్రకుల ఆధిపత్య ధోరణిని మనం ఎదుర్కొని పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు మనందరం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా అగ్రకులాల్లో ఎవరైనా మనల్ని ఒత్తిడి చేయడానికి గురి చేస్తూ ఉంటారు. మనందరం కూడా ఒక్కతాటి మీద ఉన్నప్పుడు మనందరినీ వారు ఎవరేం చేయలేరు. అదేవిధంగా మనకు వెనక మల్లన్న గారు ఉన్నారు. మల్లన్న గారి ఆశీర్వాదంతో మనందరం కూడా రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా మనకున్నటువంటి వాటా ఏదైతుందో ఆ వాటా కోసం మనం ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు అగ్రకుల పార్టీలు ఏదైతేనేయో టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలలో కూడా అందరూ కూడా అగ్రకుల నాయకులు రెడ్డి, వెలమ, కమ్మ, కాపు వాళ్ళు మాత్రమే అధికారంలోకి వస్తూ మన బీసీ వర్గాన్ని ఓన్లీ ఓటర్లుగా మాత్రమే చూస్తూ వాళ్ళు మన ఓట్లతోటి వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత మనల్ని చిన్న చూపు చూస్తూ చులకనగా మనకు ఎక్కడ కూడా పదవులు రాకుండా చిన్న పదవులు మనకిస్తూ పెద్ద పదవులు వాళ్ళకి, అదేవిధంగా ఉపాధిలో కూడా ఏదైతే పెద్ద పోస్టులలో వాళ్ళకుంటూ చిన్న పోస్టులు బిచ్చవేసినట్టు మనకు చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మన బీసీలు కనుక రాబోయే రోజుల్లో మన అధికారంలోకి వచ్చినట్లయితే మన వాటా ప్రకారం మనకు రావాల్సిన నిధులు మనకు వస్తాయి. మనకు రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అదేవిధంగా రాజకీయ అవకాశాలు కూడా మనకు వస్తాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మనందరం కూడా ఏకతాటి మీద ఉండి మన బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మనకు జూలై 5వ తారీఖు భారీ బహిరంగ సభ భువనగిరిలో మనం పెట్టుకోబోతా ఉన్నాం. అటువంటి భారీ బహిరంగ సభను కూడా మనం విజయవంతం చేయాల్సిందిగా గ్రామాన అన్ని మహబూబాద్ జిల్లాల నుంచి గ్రామాన పెద్ద ఎత్తున భువనగిరి జిల్లా భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఈ మన మల్లన్న గారు మన పార్టీ సభ్యత్వాలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. గ్రామాలలో ఎక్కువ శాతం సభ్యత్వాలు మనం జాయిన్ చేయించి మన సత్తా ఏందో కూడా మన పార్టీ బలమైందో కూడా చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ ఎన్నిక ఏదైనా మన బీసీల సత్తా ఏదో చాటాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కొంతమంది కొత్తగా జాయిన్ కావడం జరిగింది. వారందరికీ కూడా మన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఒక్కొక్కరిని పిలిచి సాయి కుమార్ ఆధ్వర్యంలో, మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న ఆధ్వర్యంలో ఈ యొక్క జాయినింగ్స్ ఉంటాయి. ఓకే.